మన దేశంలో ఉన్న స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేయాలనుకునే వాళ్ళకి చాలా కంపెనీలు బ్రోకింగ్ సర్వీసెస్ ని అందిస్తాయి. స్టాక్ మార్కెట్స్ లో ఎంటర్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కంపెనీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే డీమ్యాట్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ కస్టమర్స్ కి ఏదో ఒక స్పెషల్ ఫీచర్ ని అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ కస్టమర్స్ నుండి తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తే మరొక కంపెనీ ఎక్కువ లెవరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని కంపెనీస్ అయితే ఎక్స్క్లూజివ్ గా ట్రేడర్స్ కోసం మార్కెట్లోనే బెస్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్స్ ని అందిస్తాయి. కానీ కస్టమర్స్ అన్ని కంపెనీస్ దగ్గర డీమ్యాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేసి మెయింటైన్ చేయాలంటే అది చాలా కష్టం. సో ఈ వీడియోలో మనం జెరోదా, అప్స్టాక్స్, ఫైర్స్ అండ్ ఏంజల్ వన్ ఈ 4 కంపెనీలని కంపేర్ చేసి కస్టమర్స్ కి ఎవరు ఎలాంటి సర్వీసెస్ ని అందిస్తున్నారో క్లియర్ గా చూద్దాం. గైస్, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్రోకింగ్ ఛార్జెస్ నుండి ఎస్ఐపి వరకు చాలా సెగ్మెంట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. స్టాక్ మార్కెట్స్ లో మేజర్ గా 2 రకాల పార్టిసిపెంట్స్ ఉంటారు. ఒకరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, 2 షార్ట్ టర్మ్ ట్రేడర్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లో కొంతమంది స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఫండమెంటల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ని పెంచుకుని కొన్ని కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి ఆ షేర్స్ పెరిగే వరకు అలా వెయిట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది సొంతంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే నాలెడ్జ్ లేక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి వాటి నుండి రిటర్న్స్ ని సంపాదిస్తారు. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్. వీళ్ళలో కొంతమంది స్కాల్పింగ్ చేస్తే మరికొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేసి ఫుల్ టైం స్టాక్ మార్కెట్స్ మీదే ఆధారపడి పనిచేస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ వీళ్ళిద్దరూ కూడా బ్రోకర్స్ ఆఫర్ చేసే అన్ని ఫీచర్స్ ని యూజ్ చేసుకోరు. సో ఏ కంపెనీ ఎలాంటి ఫీచర్స్ ని ఆఫర్ చేస్తుంది, ఏ ప్లాట్ఫామ్ ఎవరికి బెస్ట్ అనేది చెప్తా చూడండి. ఈ వీడియోలో మొత్తం 8 సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ 4 కంపెనీలు ఏ సెగ్మెంట్ లో ఎలాంటి సర్వీసెస్ ని అందిస్తున్నాయో కంపేర్ చేద్దాం. సెగ్మెంట్ నెంబర్ 1, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్. ప్రెజెంట్ ఈ 4 కంపెనీలు కూడా వాళ్ళ కస్టమర్స్ కి డీమ్యాట్ అకౌంట్స్ ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాయి. మీ దగ్గర పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఉంటే దాదాపు అన్ని కంపెనీలు కూడా 24 అవర్స్ లోనే మీకు డీమ్యాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేస్తున్నాయి. సో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ పరంగా చూస్తే మీరు ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సెగ్మెంట్ నెంబర్ 2, ఏఎంసి అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇది చాలా ఇంపార్టెంట్. డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసే ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్ గా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ చేయరు. మెజారిటీ కస్టమర్స్ ఎలా ఉంటారంటే 3 to 6 months కి ఒకసారి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు కొన్న షేర్స్ ప్రాఫిట్ లో ఉన్నాయా లేదా లాస్ లో ఉన్నాయా చెక్ చేసుకుని క్లోజ్ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఫండ్ సెక్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ ఎప్పుడూ కూడా నెగిటివ్ లోనే చూపిస్తుంది. దీనికి కారణం యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. అంటే ఈ బ్రోకింగ్ కంపెనీలు అన్ని కూడా డీమ్యాట్ అకౌంట్స్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేసిన ఇందులో కొన్ని కంపెనీలు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ రూపంలో కస్టమర్స్ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేస్తాయి. ఒకసారి మనం ఏఎంసి ఛార్జెస్ ని కంపేర్ చేస్తే జెరోదా 300 రూపీస్, ఏంజల్ వన్ 240 రూపీస్ అండ్ అప్స్టాక్స్ 150 రూపీస్ ని యాన్యువల్ మెయింటెనెన్స్ రూపంలో ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఫైర్స్ కంపెనీ మాత్రం అకౌంట్ ఓపెనింగ్ అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ కింద కస్టమర్స్ నుండి ₹1 కూడా ఛార్జ్ చేయడం లేదు. సో ఎవరైతే అప్పుడప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్స్ ని ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఫైర్స్ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ సెగ్మెంట్, బ్రోకరేజ్ ఛార్జెస్. బ్రోకరేజ్ అనేది జనరల్ గా 3 రకాలుగా ఉంటుంది. 1 డెలివరీ, 2 ఇంట్రాడే, 3 F&O ట్రేడింగ్. డెలివరీ అంటే లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయడానికి ప్లేస్ చేసే ఆర్డర్స్ ని డెలివరీ ఆర్డర్స్ అంటారు. దీనికి ఫైర్స్ కంపెనీ 20 రూపీస్ లేదా 0.3% ని ఛార్జ్ చేస్తే మిగిలిన 3 కంపెనీలు కూడా డెలివరీ ట్రేడ్స్ మీద 0 బ్రోకరేజ్ ని ఛార్జ్ చేస్తాయి. ఇంట్రాడే అలాగే F&O ట్రేడ్స్ మీద ఈ 4 కంపెనీలు కూడా ఒక్కో ఆర్డర్ కి 20 రూపీస్ లేదా కొంత పర్సెంటేజ్, వీటిలో ఏది తక్కువైతే దాన్ని ఛార్జ్ చేస్తాయి. సో ఇంట్రాడే బ్రోకరేజ్ అనేది దాదాపు అన్ని కంపెనీస్లో కూడా ఒకేలా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్, ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అవసరం లేదు, కానీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ఓపెన్ ఆర్డర్స్ ని 3:15 PM లోపు స్క్వేర్ ఆఫ్ చేయాలి. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల క్లోజ్ చేయలేకపోతే వాళ్ళు ఏ బ్రోకర్ దగ్గర అయితే ట్రేడ్ చేస్తున్నారో ఆ బ్రోకరే వాళ్ళ తరపున ట్రేడ్స్ ని క్లోజ్ చేస్తారు. కానీ ఇలా చేయడానికి బ్రోకర్ తన కస్టమర్ నుండి కొంత డబ్బుని ఛార్జ్ చేస్తారు. దీన్నే ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ అంటారు. దీనికి అప్స్టాక్స్ కంపెనీ 75 రూపీస్ పర్ ఆర్డర్ ఛార్జ్ చేస్తే జెరోదా అండ్ ఫైర్స్ 50 రూపీస్ అండ్ ఏంజల్ వన్ కంపెనీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్, ట్రాన్స్పరెన్సీ. ఒక్కోసారి బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ లో చిన్న టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల ట్రేడింగ్ చేసే ప్లాట్ఫామ్ స్ట్రక్ అయ్యి
ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ చాలా డబ్బుని నష్టపోతారు. దీనికి రీజన్ ఏంటి, అది ఎవరి వల్ల వచ్చింది అనేది కస్టమర్స్కి తెలీదు. కానీ ఫైర్స్ కంపెనీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కస్టమర్స్కి లాస్ట్ 90 డేస్ యొక్క గ్లిచ్ రిపోర్ట్ని ఆఫర్ చేస్తుంది. ఈ రిపోర్ట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫైర్స్ ప్లాట్ఫామ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ట్రేడింగ్లో వచ్చిందా, డేటాలో వచ్చిందా, కస్టమర్ లాగిన్లో వచ్చిందా, లేదా ఎక్స్చేంజ్ కనెక్టివిటీలో వచ్చిందా. ఒకవేళ డేటాలో గ్లిచ్ వస్తే అది రియల్ టైం డేటాలో వచ్చిందా లేక హిస్టారికల్ డేటాలో వచ్చిందా, లేదా ఎక్స్చేంజ్ కనెక్టివిటీలో వస్తే అది ఎన్ఎస్సిలోనా, బిఎస్సిలోనా లేదా ఎంసీఎక్స్లోనా, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనే డీటెయిల్డ్ రిపోర్ట్ని ఫైర్స్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్కి అందిస్తుంది. ఈ ఫీచర్ ఫైర్స్ కంపెనీ దగ్గర మాత్రమే ఉంది. నెక్స్ట్, ఫండ్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాక అందులో ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. జనరల్గా యూపీఐ పేమెంట్ చేస్తే డబ్బులు ఫ్రీగా ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ యూపీఐకి కొంత లిమిట్ ఉండటం వల్ల ఎక్కువ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేస్తారు. కానీ నెట్ బ్యాంకింగ్ చేస్తే ఛార్జెస్ కట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, జెరోదా కంపెనీ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 9 రూపీస్ ప్లస్ జిఎస్టీని ఛార్జ్ చేస్తే అప్స్టాక్స్ కంపెనీ 7 రూపీస్ ప్లస్ జిఎస్టీని ఛార్జ్ చేస్తుంది. కానీ ఫైర్స్ అండ్ ఏంజల్ వన్ కంపెనీలు ఈ సర్వీస్ని వాళ్ళ కస్టమర్స్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ సెగ్మెంట్, డెడికేటెడ్ ఆప్షన్ స్కాల్పర్స్ టెర్మినల్. స్టాక్ మార్కెట్స్లో సడన్గా వచ్చే మూవ్మెంట్స్ని క్యాప్చర్ చేసి డబ్బు సంపాదించడాన్నే స్కాల్పింగ్ అంటారు. స్కాల్పింగ్ చేయాలంటే దానికి చాలా స్పీడ్ అండ్ ఎఫిషియెంట్గా పనిచేసే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కావాలి. ఫైర్స్ కంపెనీ ఆప్షన్ స్కాల్పర్స్కి ఎక్స్క్లూజివ్గా ఒక స్కాల్పర్స్ టెర్మినల్ని డెవలప్ చేసింది. ఈ టెర్మినల్లో జస్ట్ 10 మిల్లీ సెకండ్స్లోనే మీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతేకాదు, ఈ స్కాల్పర్స్ టెర్మినల్లో ఇండెక్స్ యొక్క రియల్ టైం డేటాతో పాటు సైడ్ బై సైడ్ కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్స్ యొక్క డేటా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. స్కాల్పింగ్ చేసేవాళ్ళు కేవలం ఒక సింగిల్ క్లిక్తోనే వాళ్ళ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. స్కాల్పర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. దీనితో పాటు ఫైర్స్ ప్లాట్ఫామ్లో డిస్కవర్ అనే మరొక ఆప్షన్ ఉంది. ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఎలా అంటే, ఫైర్స్ ప్లాట్ఫామ్లో ఉన్న డిస్కవర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, లైక్ ఐపీఓ, ఈక్విటీస్, ఎఫ్ఎన్ఓ, ఈటీఎఫ్ ఎట్సెట్రా. దీనితో పాటు ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్ న్యూస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ సెగ్మెంట్, ఈక్విటీ ఎస్ఐపి. ఎస్ఐపి అనే పదాన్ని మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. స్టాక్స్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల కొంత మొత్తం డబ్బుని కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడాన్ని ఎస్ఐపి అంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో ఎస్ఐపి చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, నా పోర్ట్ఫోలియోలో పర్టికులర్గా రిలయన్స్ స్టాక్ ఉండాలి, హెచ్డిఎఫ్సి స్టాక్ ఉండాలని మీరు అనుకుంటే దానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఫైర్స్. వీళ్ళు రీసెంట్గా స్మార్ట్ ఎస్ఐపి అనే ఒక ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని యూజ్ చేసి ప్రతి నెల కూడా మీకు నచ్చిన స్టాక్లో కన్సిస్టెంట్గా కొంత డబ్బుని ఎస్ఐపి చేస్తూ వెళ్ళొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలో క్లియర్గా చెప్తా చూడండి. ఫైర్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీకు నచ్చిన కంపెనీని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఆర్డర్స్లో స్మార్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు కింద స్మార్ట్ ఈక్విటీ ఎస్ఐపి అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ని యూజ్ చేసుకుని మీరు స్టాక్ మార్కెట్లో ఆటోమేటిక్ ఎస్ఐపిని ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్డిఎఫ్సి బ్యాంకులో ప్రతి నెల మీరు ఒక 10 షేర్స్ని కొనుక్కుంటూ వెళ్ళాలనుకుంటే మీరు క్వాంటిటీ మీద సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన క్వాంటిటీని ఎంటర్ చేయాలి. అలా కాకుండా నేను ప్రతి నెల 10,000 రూపాయలు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఆ 10,000కి ఎన్ని షేర్స్ వస్తే అంతే కొనుక్కుంటాను అంటే మీరు అమౌంట్ మీద క్లిక్ చేసి డబ్బులు ఎంటర్ చేస్తే మీ 10,000కి ఎన్ని షేర్స్ వస్తే అన్నీ మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. అంతేకాదు, మీరు ఎస్ఐపి ఎన్ని రోజులకు ఒకసారి చేయాలనుకుంటున్నారో అలాగే ఏ డేట్లో చేయాలనుకుంటున్నారో కూడా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని ఫిక్స్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఇక్కడ 3 అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. నెంబర్ 1, ప్రైస్ రేంజ్. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క షేర్ ఏ ప్రైస్ రేంజ్కి వస్తే మీరు కొనాలనుకుంటున్నారో కూడా ముందే ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్, స్టెప్ అప్. ప్రతి నెల మీరు చేసే ఎస్ఐపి యొక్క అమౌంట్ని పెంచాలన్నా లేదా కొనే షేర్స్ యొక్క క్వాంటిటీని పెంచాలన్నా ఆ క్వాంటిటీని సింపుల్గా స్టెప్అప్లో ఎంటర్ చేస్తే ప్రతి నెల ఎక్స్ట్రాగా మీకు ఆ క్వాంటిటీని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్స్పైరీ కండిషన్. మీ పోర్ట్ఫోలియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్వి 1000 షేర్స్ ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఎక్స్పైరీ కండిషన్లో 1000 క్వాంటిటీ ఎంటర్ చేస్తే మీ ఎస్ఐపి 1000 క్వాంటిటీకి రీచ్ అయ్యాక ఆటోమేటిక్గా ఆగిపోతుంది. లేదా మీరు ఏదైనా ఒక పర్టికులర్ డేట్ని ఫిక్స్ చేసుకుని కూడా ఆ షేర్లో మీ ఎస్ఐపిని ఆఫ్ చేసి మళ్ళీ కొత్త కంపెనీలో మీ ఎస్ఐపిని స్టార్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో మీలో ఎవరైనా ఈ స్మార్ట్ ఫీచర్స్ని యూజ్ చేసుకుని ఎస్ఐపి చేయాలనుకుంటే
కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.